హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యారిని మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది మన టాపిక్ ఏంటంటే ఐక్యూ 15R మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ చూసుకుంటే మాత్రం అమెజాన్లో మనకి ఫిబ్రవరి 24th అయితే లాంచ్ అవుతుంది కాబట్టి దీని స్పెసిఫికేషన్ అలాగే ప్రైస్ మొత్తం డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి కాబట్టి వాటి గురించి అయితే తెలుసుకుందాం. ఈ 24th అయితే లాంచ్ అవుతుంది కాబట్టి ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోవడానికి డౌట్ అని క్లారిఫై చేసుకుంటాం కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు ఈ మొబైల్ గురించి ఒక చిన్న క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మొబైల్ చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా బెస్ట్, ఇందులో పర్ఫార్మెన్స్ అనేది చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇంకొక కొత్త ఫీచర్స్ కూడా ఉంది కాబట్టి ఆ ఫీచర్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఐక్యూ 15R మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది. ఫ్రెండ్స్, ఫస్ట్ దీని స్పెసిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ దీని డిజైన్ అయితే చూద్దాం. డిజైన్ ఏ రకంగా ఉందనేది. డిజైన్ చూసుకుంటే మాత్రం చాలా ఇంప్రూవ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చుట్టూ ఫ్రేమ్ వచ్చి మాత్రం అల్యూమినియం ఫ్రేమ్ అయితే లభిస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చి మాత్రం గ్లాసింగ్ ఫినిషింగ్ లభిస్తుంది. ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది కాబట్టి చూడడానికి లుక్ విత్ మనకు కెమెరా దగ్గర కూడా డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. నాకైతే డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. ఆ డిజైన్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి మీకు డిస్ప్లే మీద ఇస్తాను. మీ డిజైన్ ఎలా అనిపించిందో మీ ఓపెన్ అనేది తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయం పక్కా పెడితే మనం పర్ఫార్మెన్స్గా కానీ స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం ఇందులో మనకు యూజ్ చేసే ప్రాసెసర్ వచ్చి మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 8 Gen 5 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. దాని క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 3.8 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ క్లాక్ స్పీడ్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి Q2 చిప్ సెట్ కూడా లభిస్తుంది కాబట్టి సూపర్ కంప్యూటర్ చిప్ సెట్ అనేది మనకి సెట్ కూడా లభిస్తుంది. అది వచ్చి మాత్రం Q2 చిప్ సెట్ అని చెప్పుకోవచ్చు. దీనిలో మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా యూజ్ చేసుకోవచ్చు. బీజిఎం గేమ్స్ అంటే మనకి 144 FPS లో మనకి చాలా బెస్ట్గా యూజ్ చేసుకోవాలి. 144 FPS లో మనకి వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఏది మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే గ్రాఫిక్స్ లో మనకి హెవీ గ్రాఫిక్స్ లో చూసుకుంటే, అలాగే ఇందులో రెజల్యూషన్ పరంగా చూసుకుంటే మాత్రం 1.5K రెజల్యూషన్ అయితే ఉంటుంది మనకి గేమింగ్ లో. ఏది మనకి బీజిఎం గేమ్స్ ఆడితే అందులో రెజల్యూషన్ ఇచ్చి మాత్రం 1.5K రెజల్యూషన్ అయితే ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ గేమింగ్ ప్లే చేసుకోవచ్చు. మనకి ఐక్యూ 15R లో చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ గేమ్ ప్లే లభిస్తుంది. ఇది మల్టీ టాస్కింగ్ ఎంత హెవీగా మల్టీ టాస్కింగ్ చేసినా మనకు ప్రాసెసర్ ఎక్కడ ల్యాగ్ ఇష్యూస్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ ఉండే అవకాశం అయితే లో కాబట్టి ఇది కొంచెం బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఐక్యూ 15 తరఫున చూసుకుంటే అంటే 15R తరఫున చూసుకుంటే చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే మల్టీ టాస్కింగ్ విత్ చాలా బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం ఐక్యూ 15R అయితే ఒకసారి తప్పకుండా లుక్ అయితే మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. అలాగే డిస్ప్లే పరంగా చూసుకుని మాత్రం 6.5 ఇంచ్ డిస్ప్లే అయితే లభిస్తుంది. ఆమ్లెడ్ డిస్ప్లే లభిస్తుంది. 144 రిఫ్రెష్ తో పాటు మనకి 6500 నిట్స్ అయితే బ్రైట్నెస్ లభిస్తుంది. పీక్ బ్రైట్నెస్ అనమాట 6500 నిట్స్ అనేది. మినిమం బ్రైట్నెస్ వచ్చి మాత్రం 1800 నుంచి 2000 అయితే ఉండే అవకాశం ఉంది కాబట్టి బ్రైట్నెస్ పరంగా మనకి ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదు. సన్లైట్ లో విజిబిలిటీ కూడా కొంచెం అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. విత్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు కార్నింగ్ గ్లాస్ ప్రొడక్షన్ ఉండే అవకాశం ఉంది. విత్ మనకి డిస్ప్లేలో ప్రొడక్షన్ చూసుకుని మాత్రం చాలా బెస్ట్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనం కర్వ్ డిస్ప్లేతో లభిస్తుంది. విత్ మనకి డిస్ప్లేలో చూసుకుని మాత్రం HDR అలాగే HDR10+ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇలాంటివి మనకి ప్రైమ్ వీడియోస్ అనేది మనకు హెచ్డీలో చూసే అవకాశం ఉంటుంది. కంటెంట్ అనేది కలర్స్ వైజ్ గా చూసుకుని మాత్రం కలర్స్ అనేది చాలా బ్రైట్ గా ఉండే అవకాశం ఉంది. మనకి డిస్ప్లేలో చూసుకుని మాత్రం చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ తగ్గట్టు డిస్ప్లే అయితే డిజైన్ చేశారు కాబట్టి డిస్ప్లే దగ్గర ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదు. చాలా బెస్ట్ గా ఉందని చెప్పుకోవచ్చు. నాకైతే డిస్ప్లే ప్రాసెసర్ రెండు నచ్చినాయి. అలాగే డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ గా నచ్చిందని చెప్పుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఓపెన్ అయితే కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే మన కెమెరా గురించి, బ్యాటరీ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, కెమెరా పరంగా చూసుకొని మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉండే అవకాశం ఉంది. మెయిన్ కెమెరా 200 MP అయితే లభిస్తుంది. వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. దీని సెన్సార్ అయితే ఇంకా లీక్ అయితే కాలేదు. మేబీ సోనీ సెన్సార్ అయితే ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఈ రెండు యూజ్ చేసుకుని మనం 4K 60 FPS అయితే వీడియోగా చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ నుంచి. అలాగే మనకి ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా మనకు 32 MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఫ్రంట్ సైడ్ కూడా మనకు 4K 30 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా కెమెరా క్వాలిటీ అయితే తగ్గే ఛాన్స్ లేదు. చాలా బెస్ట్ ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే కెమెరా దగ్గర మనకు ఒక ప్రొటెక్షన్ కూడా ఉంది కాబట్టి చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రొటెక్షన్ కూడా ఒకసారి డిస్ప్లే చేస్తాను. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అడిగితే ఫ్రెండ్స్, ఈసారి మనకి ఐక్యూ 15R లో చూసుకొని మాత్రం చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి. వీళ్ళు ఈ ఫ్యూచర్కి తగ్గట్టే ప్రైజెస్ కూడా ఉంటాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రైస్ కూడా లీక్ అయింది కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎన్వర్క్ చేస్తే మీకు ప్రైస్ మీద కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది నా ఒపీనియన్ కూడా చెప్తాను తర్వాత లాస్ట్ టైంలో. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కెమెరా మీద కూడా చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే బ్యాటరీ చూసుకుంటే మాత్రం 7600 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే మనకు 100W ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. మనకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి 100W మనకు ఫ్లాష్ ఛార్జర్ లభించినా కూడా మనకి ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇందులో చూసుకుని మాత్రం టైప్ ఏ నుంచి టైప్ సి కాదు, మనకి టైప్ సి నుంచి టైప్ సి కేబుల్ అయితే లభించే అవకాశం ఉంది కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఫాస్ట్గా మనకి ఛార్జింగ్ ఎక్కే అవసరం ఉంటుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా ఎక్సలెంట్గానే వస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఫీచర్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే నార్మల్
నార్మల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఏ రకంగా అయితే డిస్ప్లే ప్రాసెసర్ విత్ కెమెరాస్ బ్యాటరీ ఈ 4 అయితే కొంచెం బెటర్గా అయితే నాకు అనిపించింది. ఎక్కడ డ్రాప్ అనిపించలేదు. అలాగే మిగతా ఎక్స్ట్రా ఫీచర్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈ ఎక్స్ట్రా ఫీచర్ చూసుకుంటే మాత్రం ఆండ్రాయిడ్ అని చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16 తో లభిస్తుంది. అలాగే మనకు ఆర్గానిక్స్ ఓఎస్ తో లభిస్తుంది. అది కూడా 6 అని చెప్పుకోవచ్చు. వీటి అడ్రస్ పరంగా చూసుకుని మాత్రం 3+4 ఇయర్స్ అయితే అడ్రస్ ఉండే అవకాశం ఉంది. అలాగే ర్యామ్ అండ్ రోమ్ పరంగా చూసుకుంటే మాత్రం 12 GB ర్యామ్ తో లభిస్తుంది. అలాగే 2 స్టోరేజ్ కూడా లభిస్తుంది. ర్యామ్ కెపాసిటీ కూడా మనకి LPDDR5X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ కూడా మనకి GFS నుంచి 4.1 లభిస్తుంది. అలాగే మనకి టాప్ ర్యామ్ చూసుకుంటే మాత్రం 12 GB లభిస్తుంది. కాకపోతే స్టోరేజ్ పరంగా చూసుకుంటే మాత్రం ఒకటి 250 స్టోరేజ్ లభిస్తుంది. ఇంకోటి 512 GB అయితే లభించే అవకాశం ఉంది. ఓవరాల్గా మీకు చాయిస్ బట్టి మీరు అయితే చూస్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. 2 వేరియంట్స్ అయితే లభిస్తున్నాయి ఇందులో మనకి స్టోరేజ్ పరంగా చూసుకుంటే. అలాగే మనకి ఇందులో డాల్బీ అట్మాస్ అయితే లేదు. మనకి హై రిస్ ఆడియో అయితే సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే మనకి ఐపీ రేటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం IP68 69 రేటింగ్ అయితే లభించే అవకాశం ఉందంటే మనకి వాటర్లో పడ్డా కూడా 30 మినిట్స్ వరకు అయితే ప్రొడక్షన్ ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఫీచర్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఎక్స్ట్రా ఫీచర్స్ ఇందులో NFC విత్ మనకి అలాగే Wi-Fi 6 కూడా లభించే అవకాశం ఉంది కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. స్టీరియో స్పీకర్స్ కూడా లభిస్తే ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ బాటంలో టాప్లో 2 స్పీకర్స్ అయితే లభించే అవకాశం ఉంది. ఓవరాల్గా ఫీచర్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఉన్నాయి. ఈ ఫీచర్స్ మీకు నచ్చినా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే ఈ ఫీచర్స్ గురించి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక ఫైనల్లీ ప్రైస్ చూసుకుంటే మాత్రం టాప్ మోడల్ ఏదైతే ఉందో మనకు 12 GB RAM 512 GB స్టోరేజ్ అనే మొబైల్ ఎగ్జాక్ట్గా వీళ్ళు లాంచ్ చేసే ప్రైస్ వచ్చి మాత్రం 46,000 అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. విత్ కార్డ్ ఆఫర్లో చూసుకుంటే మాత్రం మనకు 40,000 లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ 40,000లో దీన్ని తీసుకోవచ్చు తీసుకోకూడదని అని అడిగితే మాత్రం చాలా బెస్ట్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ప్రాసెసర్ చాలా బెస్ట్ ప్రాసెసర్ లభిస్తుంది. డిస్ప్లే కూడా క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. అలాగే కెమెరా చూసుకుని మాత్రం చాలా హైలైట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. అయితే మనకు బ్యాటరీ చూసుకుని మాత్రం చాలా బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఫీచర్స్ అయితే అన్ని రకంగా నాకు చాలా బెటర్గా అనిపించినాయి. ఎక్కువ ఈ మొబైల్ ఎవరికైతే సజెషన్ చేస్తానండి ఎవరైతే ఎక్కువ పబ్జీ లాంటి గేమ్స్ ఆడతారో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ యూజ్ అవుతుంది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో Q2 చిప్ సెట్ ఉంటుంది కాబట్టి గేమింగ్ పర్ఫార్మెన్స్లో చాలా బెటర్గా యూజ్ అవకాశం ఉంది. ఎక్కువ మొబైల్ హీట్ అయినా కూడా తొందరగా కూల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్కి తగ్గట్టు చిప్ సెట్ కూడా లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా నన్ను అడుగుతాం మాత్రం నా దగ్గర ఒక 45,000-50,000 ఉంటే మాత్రం ఈ మొబైల్ అయితే తప్పకుండా చూస్తాను. ఎందుకంటే మనకి చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఈ మొబైల్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే దీని గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్ నేను మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు IQ 15 గురించి ఒక చిన్న క్లారిటీ ఇచ్చాను అనుకున్నాను. క్లారిటీ ఇస్తే మాత్రం ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్ మరో కొత్త మొబైల్ కొద్దిగా మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.